తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీ పరిధిలో మరో వివాదం నెలకొంది. బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న భువన ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. కాలేజీ యాజమాన్యం ఒత్తిడి కారణంగానే ఈ ఘటన జరిగిందని ఆరోపిస్తూ భువన తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు నిరసన చేపట్టారు. తిరుపతి రూయ మార్చురీ వద్ద బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. బాధితురాలి కుటుంబానికి 25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని, కాలేజీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు జరపాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. ఇంజనీరింగ్ 4th ఇయర్ చదువుతోంది, సిఎస్సి కంప్యూటర్స్. ఆ అమ్మాయికి ఒక 2 నెలల క్రితమే ఇన్ఫోసిస్లో సంవత్సరానికి 9 లక్షల జాబ్ కూడా క్యాంపస్ సెలక్షన్లో సెలెక్ట్ అవ్వడం జరిగింది. కానీ నిన్నటి రోజున మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఒక ప్రైవేట్ హాస్టల్లో అమ్మాయి అనుమానిత స్థితిలో ఫ్యాన్కి ఉరేసుకొని చనిపోవడం జరిగింది. దాదాపు 4 గంటల తర్వాత కూడా ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేయకుండా తల్లిదండ్రులే స్వయాన విద్యార్థికి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయని పరిస్థితుల్లో చుట్టుపక్కల ఉన్న రూమ్ వాళ్ళని ఆ గదిలోకి వెళ్ళి చూడమని చెప్పే వరకు కూడా ఆ అమ్మాయి ఏం చేస్తుంది, ఎలా ఉండే పరిస్థితుల్లో తల్లిదండ్రులకు తెలియని పరిస్థితులు ఈరోజు మోహన్ బాబు యూనివర్సిటీలో విద్యార్థుల పరిస్థితి తయారైంది. గతంలో కూడా చూస్తాం మనము, ఫీజుల దోపిడీ కానీ, విద్యార్థునిల కిడ్నాప్ కానీ, లేకపోతే ఒక విద్యార్థినికి క్యాంపస్ సెలక్షన్లో ఉద్యోగం వస్తే ఆ విద్యార్థి దగ్గర నుంచి కూడా ఖచ్చితంగా ₹1,00,000, ₹2 లక్షల కట్టించుకున్న పరిస్థితి మోహన్ బాబు యూనివర్సిటీ చూస్తూ ఉన్నాం. మాకున్నటువంటి ప్రాథమిక సమాచారం మేరకు వాళ్ళు ఉద్యోగం వచ్చి అమ్మాయిని డబ్బులు కట్టమని చెప్పి మానసిక ఒత్తిడికి గురి చేసిన వాళ్ళే ఆత్మహత్య చేసుకుంటారని చెప్పి కూడా మేము నమ్ముతూ ఉన్నాం. కాబట్టి ఎప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఏదో ఒక రూపాన ఈ మోహన్ బాబు యూనివర్సిటీలో అరాచకాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికైనా సరే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కానీ, అదేవిధంగా ఈరోజు సిబిఐ, సిఐడి లేకపోతే అనేక రకాల నిఘా వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి విషయాన్ని ఎందుకు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళకపోతారని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. నిన్నటి రోజున అనుమాస్పదంగా కూడా చనిపోవడం జరిగిందని, అది అనుమాస్పద మృతి కాదు. మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి అరాచకాలు తట్టుకోలేక, లైంగిక విభజన తట్టుకోలేకే ఈరోజు ఆ విద్యార్థిని చనిపోయింది అనేసి నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు దశల వారీగా కూడా మోహన్ బాబు యూనివర్సిటీలో అనేక మంది విద్యార్థులు కానీ, అమ్మాయిలు కానీ చనిపోతూ ఉన్నారు. ఈ చనిపోయే దాని మీద కూడా ఈ ప్రభుత్వం ఏమైనా స్పందించిందా? ప్రభుత్వం స్పందించి ఆ యూనివర్సిటీ విద్యార్థికి ఎటువంటి అన్యాయాలు జరుగుతున్నాయి, అక్కడ ఆడబిడ్డలు ఎందుకు సూసైడ్ చేసుకున్నారనేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం బుద్ధుండి ఏ రోజైనా సరే మోహన్ బాబుని ప్రశ్నించదనేసి నేను అడుగుతా ఉన్నా. వెంటనే ఆ యూనివర్సిటీ మీద క్రిమినల్ కేసు నమోదు చేయాలా, అదేవిధంగా మోహన్ బాబుని అరెస్ట్ చేయాలా. వయసుకు వచ్చినటువంటి బిడ్డ ఈరోజు కళ్ళ ముందే ఇలా చనిపోతే తల్లిదండ్రుల యొక్క ఆక్రోశ కానీ, ఆవేదన కానీ, బాధ కూడా ఈ మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యం ఖచ్చితంగా చుట్టుకుంటుంది. మేము ఒకటే కోరుతూ ఉన్నాం, ఖచ్చితంగా భువన కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి, అదేవిధంగా మోహన్ బాబు యూనివర్సిటీ కూడా 25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి. వాళ్ళ కుటుంబంలో చదువుకుంటున్నటువంటి బిడ్డకి ఆమె ఉద్యోగం వచ్చేంత వరకు కూడా ఉచిత విద్యను అందించాలని చెప్పి కూడా అఖిల భారత విద్యార్థి సమైక్య AISFగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.